బైబిల్ మొత్తాన్ని కేవలం 60 సెకండ్లలో డూడల్స్తో ఎలా అద్భుతంగా వివరించవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. వందల పేజీల చరిత్రను ఒక్క నిమిషంలో అర్థం చేసుకోవడం నిజంగా సాధ్యమేనా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. దేవుడు సృష్టించిన అందమైన ప్రపంచంతో ఆదికాండం మొదలవుతుంది. కాని వెంటనే మనిషి చేసిన పాపంతో కథ మొత్తం మారిపోతుంది. ఆ తరువాత దేవుని రక్షణ ప్రణాళిక మొదలైంది. నోవాహు, మోషే, రాజులు ఇంకా ప్రవక్తల కాలం గుండా ఈ ప్రయాణం సాగుతుంది. ఈ సుదీర్ఘ చరిత్రలో అసలైన మలుపు యేసు రాక. మానవాళి కోసం ఆయన శిలువపై ప్రాణాలర్పించడమే ఈ కథకు కేంద్రబిందువు. అయితే మరణం ముగింపు కాదు. యేసు పునరుత్థానం, సువార్త వ్యాప్తి, చివరికి దేవుని రాజ్యం గెలవడంతో ఈ అద్భుతమైన చరిత్ర ముగుస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటే: పెద్ద గ్రంథాలను కేవలం చదవడం కంటే ఇలా డూడిల్స్ గీస్తూ నేర్చుకోవడం చాలా సులువు. చివరగా ఒక చిన్న ఆలోచన: ఎంతటి సంక్లిష్టమైన చరిత్రనైనా ఇలా బొమ్మల ద్వారా చూస్తే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదూ.